నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం ఉదయం కొబ్బరికాయలు, నవధాన్యాల విక్రయం, లడ్డు, పులిహోర ప్రసాద విక్రయం, సైకిల్ పార్కింగ్ నిర్వహణ హక్కుల కోసం బహిరంగంగా వేలంపాట నిర్వహించారు. రాబోయే అక్టోబర్ 10న శనివారం అమావాస్య సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ పర్యవేక్షణలో జరిగిన ఈ వేలంపాటలో పలువురు వ్యాపారులు డిపాజిట్లు చెల్లించి పాల్గొన్నారు. పోటీగా కొనసాగిన వేలంలో కొబ్బరికాయలు, నవధాన్యాల విక్రయ హక్కులను అర్సపడి సిద్ధు 55,000 రూపాయలకు హెచ్చుపాటతో దక్కించుకోగా, లడ్డు, పులిహోర ప్రసాదం విక్రయ హక్కులను గాదెపాగా సురేష్ 47,100కు, సైకిల్ పార్కింగ్ నిర్వహణ హక్కులను నీలం సుమన్ 10,000కు పొందారు. సందర్భంగా ఆలయ ఈవో గింజుపల్లి వేణు, ఆలయ చైర్మన్ చిలుక రవి మాట్లాడుతూ శనివారం అమావాస్యకు ఆలయ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఆ రోజు అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తారని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలుపుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారి సుజాత, ఆలయ కమిటీ డైరెక్టర్ ఉడుత గంగాధర్, గ్రామ పెద్దలు జింకలింగం, చాకలి శంకర్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. నేడు మన జానకంపేటలో నిర్వహించిన వేలంపాటలో అమావాస్య 10/10/2026ను పురస్కరించుకొని ఈరోజు మన దేవాలయంలో వేలంపాట నిర్వహించడం జరిగింది. ఇట్టి వేలంపాటలో లడ్డూ ప్రసాదము పులిహోరకు గాను జి సురేష్ గారు 47,000కు దక్కించుకోవడం జరిగింది. అలాగే టెంకాయ, నవధాన్యాలను సిద్ధు జానకంపేట 55,000 హెచ్చుపాటాదారిగా నిలవడం జరిగింది. అలాగే సైకిల్ ట్యాక్సీకి గాను సుమన్ గారు 10,000కు జానకంపేట దక్కించుకోవడం జరిగింది. ఈ వేలంపాటలో దేవాలయ చైర్మన్ గారు, అలాగే వారి ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. అలాగే ఆఫీసు నుంచి పర్యవేక్షకురాలిగా సుజాత గారు రావడం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు, వారు గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. అలాగే వివిధ వారు వేలంపాటదారులు ఈ వేలంపాటలో పాల్గొన్నారు. వారందరికీ అన్ని షరతులకు లోబడి వారు పాడడం జరిగింది. ఇట్టి వేలంపాట సజావుగా సక్రమంగా జరిగింది. అలాగే ఈ వచ్చే అమావాస్యను పురస్కరించుకొని 10/10 నాడు వచ్చే అమావాస్య శనివారాన్ని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి. అక్టోబర్ 10 శనివారం రోజు అమావాస్య కొరకు ఈరోజు దేవాలయంలో వేలంపాట నిర్వహించడం జరిగింది. వేలంపాటలో దక్కించుకున్న వారి వివరాలు ఈవో గారు తెలియజేశారు. కావున మేము కూడా అక్టోబర్ 10 జరిగే అమావాస్య కొరకు మా దేవాలయం తరపున, ఎండోమెంట్ శాఖ తరపున మంచి ఏర్పాట్లు చేసి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటట్లు రావాలని కోరుతున్నాము. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నిస్తాము. అదేవిధంగా ప్రెస్ మిత్రులు, పోలీస్ వారి సహకారం కూడా ఎంతో అవసరం. కావున మీడియా మిత్రులు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేలాగా ప్రచారం చేసి తోడ్పాటును అందించాలని ఈ విధంగా కోరుతున్నాం.